భూమిలో పండేటువంటి కూరగాయలను మనం చూసినట్లయితే క్యారెట్, ఆలు, ఇంకా రకరకాలైనటువంటి వెజిటేబుల్స్ని భూమి లోపల పండేటువంటి కూరగాయలుగా మనం చూస్తాం. అంతేకాకుండా కొన్ని భూమి బయట పండేటువంటి కూరగాయలను మనం చూసినట్లయితే టమాటో, ఇంకా రకరకాలైనటువంటి కూరగాయలు భూమి పైన పంటనిచ్చేటువంటి కూరగాయలుగా మనం చూస్తాం. భూమి లోపల పండినంత మాత్రాన వాటికి విలువ లేదని కాదు, భూమి బయట పండాయని చెప్పి ఇవేం గొప్పవని కాదు. కానీ కొంతమంది భక్తిని బయటికి వెల్లడి చేస్తారు, కొంతమంది అంతరంగంలో లేనప్పటికీ కూడా కొంతమంది అంతరంగంలో భక్తి చేసేటువంటి వారిని మనం చూడొచ్చు. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే తెలుపు వస్త్రములు వేసుకొని సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వారంతా భక్తిపరులని కాదు, సాంప్రదాయబద్ధంగా అలంకారప్రాయంగా కనపడని వారంతా భక్తిహీనులని కాదు. అలాని బైబిల్ దేన్ని ప్రోత్సహిస్తుందంటే అగుమాత్రపు వస్త్రధారణనే ప్రోత్సహిస్తుంది. కానీ ప్రభువు హృదయాంతరంగములను చూసేవాడని, ప్రభువు హృదయాంతరంగములను పరిశోధించేవాడని మనం గమనించాలి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థించినప్పుడు ప్రభు సుంకరి ప్రార్థన విన్నట్లుగా మనం చూడగలుగుతాం. అనగా సుంకరి దీనునిగా తగ్గించుకొని తన యొక్క డిగ్నిటీని పక్కన పెట్టేసి ప్రభు సన్నిధిలో గుండెలు కొట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రభు సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుడు చాలా ఫార్మల్గా, అఫీషియల్గా వచ్చి ప్రభుతో ప్రార్థన చేశాడు, కానీ ప్రభు సుంకరి ప్రార్థన విన్నాడు. మన భక్తిని ప్రభు ఎదుట ఎలా కనపరచగలుగుతున్నాం, ప్రభుని ఎలా మెప్పించాలని ప్రయత్నిస్తున్నాం, ప్రభు మన ద్వారా సంతోషపడుతున్నాడా అని ఒకసారి మనకు మనంగా ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.